హాయ్ అండి. మా ఆడపడిచి అయితే ఈ రోజు అయితే కేక్ అయితే చేస్తుందండి. వాళ్ళ మేనల్లుళ్ళు అయితే కేక్ చేయమని అడిగారండి, చేస్తుందండి. చూడండి కేక్ ఏమేమి కావాలో వదినా చెప్పాయి. అలాగే ఏం కావాలో నేనైతే చూపిస్తాను చూడండి. ఒక కప్పు ఉప్మా రవ్వ, కొంచెం తక్కువగా ఈ కప్పు మీద తక్కువగా పంచదార తీసుకుని మిక్సీ పెట్టుకున్నాను. ఇంకా కప్పు వచ్చింది పంచదార పౌడర్. ఇది పెరిగి కాసిన పాలు, బేకింగ్ సోడా. అంటే అది కేక్లో వేస్తారు అది. అది కేక్లో వేసుకుంటే మనకి గుల్లగా వద్ది. నెయ్యి ఇంట్లో తయారు చేసావా? ఇంట్లో తయారు చేసింది. వదినా పంచదార పొడిని ఉప్మా రవ్వ ఇప్పుడు పెరిగేసుకుంటున్నావా? రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే మనకి టేస్టీగా వద్దని. బేకింగ్ సోడా స్పూనా వదినా? కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాను. కొంచెం టేస్ట్గా ఉంటుంది సాల్ట్ వేసుకుంటే. మన పాలు సరిపడగా మనం చూసుకుంటూ పాలు వేసుకుంటే సరిపోద్ది. మనకి మొత్తం అన్నీ ఇలా కలిసిపోయి ఇదిగోండి. మనం ఇదైతే ఇలా కలిపేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి. మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. మనం ఇందులో ఈ గిన్నె తీసుకున్నాను నేను. ఈ గిన్నెలోనైతే ఇసుక పోసుకుంటాను. ఇప్పుడు ఈ గిన్నెలో ఇసుక పోసుకున్నాను. ఇసుక పోసుకుని ఒక 5 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు అయితే వీటి ఎక్కనిస్తే మనకి కేక్ అనేది చక్కగా వద్ది. ఇలా రాసేసుకోవాలండి. మనం నూనె అయినా నెయ్యి అయినా ఇలా రాసుకోవచ్చు. మనం తర్వాత మైదా పిండి కూడా ఇలా వేసుకుంటే మనకి కేక్ అనేది చక్కగా అంటుకోకుండా వద్దండి. నేను కేక్ ఎందుకు వేసుకుంటే రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. చీర బాగుంది వదిన. ఎంత చీర? ఏం మరి మీ అన్ని కొన్నాడా మా అన్ని కొన్నాడా? మా అన్ని వాళ్ళు కొన్నారు. మనం ఇలా సమానంగా చేసుకుని ఇలా కనుకుంటే మనకి సమానంగా వద్దు కేక్ అనేది. మూత వేసేసుకుని బిస్కెట్ ఎక్కువ
వదిన ఇసుక ఇటెక్కిపోయింది వదిన. అయితే పెట్టేసుకుందామా? ఈ స్టాండ్ ఇలా పెట్టుకుని సరిపోయిందా? అంతేనా వదిన? ఎన్ని నిమిషాలు ఉడకాలిగా? మనకు 30 నిమిషాల పాటు ఉడికితే సరిపోద్ది. సరే అయితే వదిన కేక్ అయిపోయిందా? 30 నిమిషాలు అయితే అయిపోయింది. కేక్ అయింది చూసుకుందామండి. నడువు ఎలాగుందో కేక్ చూద్దాం. చూసాం మనం ఉడకంట వేసాం ఎలా పొంగిందో పైకి. ఇదిగో ఇలా సాకి ఏమి అంటుకోకుండా మనకు వచ్చేస్తే కేక్ అయితే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టు. స్టవ్ కట్టి చూడదన కేక్ వచ్చిందో లేదా? అబ్బా బాగా వచ్చిందా? కట్ చేయొద్దు. బాగా వచ్చింది వదిన. ఇది కూడా కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కేక్ అయితే చాలా మెత్తగా అయితే వచ్చిందండి, స్పాంజ్ లాగా. ప్లేన్ కేక్ ఉంటుంది సేమ్ అలా ఉంది కదా, చాలా బాగుంది వదిన. మన బేకరీ కాడ ఉంటుంది కదా వదిన, అలా ఉంది సేమ్ కేక్ అయితే. ప్లేన్ కేక్ లాగానే చాలా బాగుంది. క్రీమ్ పెట్టుకుంటే మన ఇంకా బాగుంటుంది. బాగుంది. బిడ్డి కూడా పట్టుకెళ్తావా? పెడదామని